హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. మన పెద్దలు ఒక మాట అనేవారు, తింటే గారెలు తినాలి, వింటే భారతమే వినాలి అని. ఒక్కోసారి మనకు ఎవరైనా రామాయణం గురించి చెప్తే చాలా బోరింగ్ అనిపిస్తుంది. కానీ అదే మహాభారతం గురించి చెప్తే చాలా ఎక్సైట్మెంట్తో వింటాం. ఇంకా మన ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఈ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ హీరోస్ యొక్క క్యారెక్టరైజేషన్ని మహాభారతంలో ఉండే ఏదో ఒక క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకుంటారు. అంత గొప్ప మహాభారతాన్ని అసలు ఎవరు రాశారు? అసలు ఎంతకాలం రాశారు? ఆయన ఒక్కరే రాశారా? లేదంటే ఎవరి సహాయమైనా తీసుకున్నారా? ఆయన మహాభారతం రాసేటప్పుడు ఆయనకొచ్చిన ఆటంకాలేంటి? అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతాన్ని రాసింది ఎవరిని అడిగితే మనందరికీ గుర్తొచ్చే పేరు వ్యాసుడు. కానీ నిజానికి వ్యాసుడు మహాభారతాన్ని రాయలేదు. కేవలం చెప్పాడంతే. రాసింది వేరొకరున్నారు. ఈ మహాభారతాన్ని రాసింది ఎవరో తెలుసుకునే ముందు మనం ఇప్పుడు వ్యాసుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వ్యాసుడు పుట్టినప్పటి నుంచి కూడా గొప్ప విద్యావంతుడు. తను పుట్టినప్పటి నుంచి కూడా గ్రంథాలను చదవడం, దైవభక్తి కలిగినవాడు. తను పుట్టిన కొన్ని సంవత్సరాలకే, అంటే తన బాల్యం కూడా పూర్తిగా గడవక ముందే తపస్సులు చేసుకోవడానికి తన తల్లిని వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోతాడు. అలా తపస్సు చేసుకునే ప్రయాణంలో వ్యాసుడైతే ఎంతోమంది ఋషుల్ని కలుస్తాడు. ఆ ఋషుల నుంచి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం వేదాలన్నీ ఒకటిగా ఉండేవి. దానిని 4 వేదాలుగా విడదీశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటితో పాటు 18 పురాణాలు రచించి మహాభారతం, మహాభాగవతాన్ని కూడా రచించి వేదవ్యాసుడయ్యాడు. ఒకరోజు వ్యాసుడు నిద్రిస్తూ ఉండగా తనకు కల వస్తుంది. ఆ కలలో వేల కొద్దీ సైన్యం, కత్తులతో యుద్ధం, రథాల గోలలు, అస్త్రాల తాకిళ్ళు, గుండెలు బద్దలైపోయేలా గుర్రాల శకిలింపులు, రక్తం నీరులా ప్రవహించే దృశ్యాలను వ్యాసుడు తన కలలో చూశాడు. ఇవన్నీ ఏంటో వెంటనే తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని తన దగ్గరున్న తపోశక్తిని, మంత్రశక్తిని ఉపయోగించి భవిష్యత్తులోకి వెళ్ళాడు. అక్కడ తను చూసింది కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని చూసిన తర్వాత వ్యాసుడికి అర్థమైంది ఏంటంటే, ఈ యుద్ధం జరుగుతున్నది మరెవరి వల్లనో కాదు, నా వారసుల వల్లనే. నా వారసులలోనే ఒకరికొకరి విభేదాలు వచ్చి యుద్ధం జరుగుతుందని తెలుసుకున్నాడు. అప్పుడే వ్యాసుడు ఇంకో మాట కూడా అనుకున్నాడు, నేను ఒక బ్రహ్మచారిని, నాకు వారసులేంటి? అసలు ఈ యుద్ధానికి చిక్కుముడి ఎక్కడ పడింది, ఎక్కడ మొదలైంది, ఇవన్నీ తెలుసుకుని ఒక మహాకావ్యంగా రాయాలనుకున్నాడు. కానీ తను భవిష్యత్తులో చూసిందంతా ప్రస్తుతానికి వచ్చి రాయడం కుదరదు. ఎందుకంటే ఎంతో కొంత మర్చిపోవచ్చు. అందుకనే వ్యాసుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా రాసేవారి సహాయం తీసుకోవాలనుకున్నాడు. కానీ అలా రాసేవారు ఎవరున్నారు? ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వ్యాసుడైతే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు వ్యాసుడు చెప్పిందంతా విని ఇలా అంటాడు, ఈ భూమి మీద ఈ కావ్యాన్ని రాయగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు, అదే వినాయకుడు. వినాయకుడు ఎంత వేగంగా రాస్తాడంటే, మనం ఏదైనా వినాయకుడికి చెప్తే మనం రాయమని వినాయకుడి వైపు చూసేలోపు అది రాసేస్తాడు. అందుకే బ్రహ్మ వినాయకుడి పేరు చెప్తాడు. బ్రహ్మదేవుడే వినాయకుడి పేరు చెప్పడంతో వ్యాసుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి మహాభారతాన్ని రాయమని అడుగుతాడు. ఈ కథని వినాయకుడు జరగక ముందే రాస్తున్నాడు కాబట్టి వినాయకుడైతే ఎంతో ఉత్సాహంతో రాయడానికి ఒప్పుకుంటాడు. మహాభారతాన్ని రాయడానికి వ్యాసుడు, వినాయకుడు వీళ్ళిద్దరూ కూడా గృహలో కూర్చుంటారు. మహాభారతాన్ని రాసే ముందు వ్యాసుడైతే విఘ్నేశుడితో ఇలా అంటాడు, గణేష, నా శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, కానీ నా దృష్టి మాత్రం వేరే చోటు ఉంటుంది అని అంటాడు. అది విన్న వినాయకుడు, ఓ ఋషివర్య, మీరు నాకు ఈ మహాభారతాన్ని ఆపకుండా చెప్పాలి. పొరపాటున ఎక్కడైనా ఆపితే నేను ఈ మహాభారతాన్ని రాయడం అక్కడితో ఆపేస్తాను అంటాడు. అది ఉన్న వ్యాసుడు, సరే నేను ఆపకుండా చెప్తాను, కానీ నేను చెప్పే ప్రతి శ్లోకం, ప్రతి పద్యం కూడా నువ్వు అర్థం చేసుకుని రాయాలని అంటాడు. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పెట్టుకున్న షరతులను ఒప్పుకొని మహాభారతాన్ని రాయడాన్ని మొదలు పెడతారు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తూనే ఉన్నాడు, గణేశుడు రాస్తూనే ఉన్నాడు. కాలం తరిగిపోతుంది, గ్రంథాలు నిండిపోతున్నాయి. వినాయకుడు ఎంత వేగంగా మహాభారతాన్ని రాస్తున్నాడంటే వ్యాసుడు శ్లోకాలు చెప్పే టైంలో తను ఊపిరి పీల్చుకోవడం కూడా కుదిరేది కాదు. అందుకనే వ్యాసుడు కొంచెం కష్టంగా ఉండే పద్యాలను చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పద్యాలను అర్థం చేసుకుని రాసేటప్పటికి గణేశుడికైతే కొంత సమయం పట్టేది. ఆ సమయంలోనే వ్యాసుడు ఊపిరి పీల్చుకునేవాడు. వినాయకుడు మహాభారతాన్ని రాసే వేగానికి తన కళలు కూడా విరిగిపోతున్నాయి. ఇంక ఈ గ్రంథాన్ని రాయడానికి కళలను ఉపయోగిస్తే గ్రంథం ఎప్పటికీ పూర్తవుతుందని తన దంతాన్ని విరిచి ఆ దంతంతోనే మహాభారతాన్ని పూర్తి చేస్తాడు. వినాయకుడు, వ్యాసుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక గృహలో కూర్చొని నిర్విరామంగా 3 సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి మహాభారతాన్ని పూర్తి చేశారు. 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తూనే ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వినాయకుడు ఈ మహాభారతాన్ని రాస్తూనే ఉన్నాడు. వినాయకుడు, వ్యాసుడు కలిసి రాసిన ఈ మహాభారత గ్రంథాన్ని ఏ గృహలో రాశారంటే
ఉత్తరాఖండ్ స్టేట్లో బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో చమోలి జిల్లా ఉంది. ఈ జిల్లాలో మనా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పాడుపడ్డ గృహ ఉంది. దీన్నే వ్యాస గృహ అంటారు. ఈ గృహలోనే వ్యాసుడైతే 18 పురాణాలను 4 వేదాలను రచించాడు. ఈ గృహ కొంచెం దూరంలోనే ఇంకో గృహ కూడా ఉంది. దీన్నే గణేశుడి గృహ అంటారు. ఈ గృహలోనే వ్యాసుడు వినాయకుడు ఇద్దరూ కలిసి మహాభారతాన్ని రాశారని అందరూ అంటారు. సో ఇది గైస్ ఈ టాపిక్ అయితే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారని మీకు అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.